హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు మీకు నేను టమాటా రైస్ చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, క్యారెట్, మటర్, పొటాటో, సోయా బాయిల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటా ఒక 6 తీసుకున్నాను. నా దగ్గర ఉండే స్పైసీస్ తీసుకున్నాను. అవి అన్నీ కట్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలా ఎందుకు చేసుకున్నానంటే టమాటోస్ అవన్నీ పక్కన ఇంకా మనం తినేటప్పుడు పక్కన పడేయకుండా ఉండడానికి అనమాట. మొత్తం పేస్ట్ అయితే రైస్లో కలిసిపోతుంది. పెద్దవాళ్ళం మనమే తినము, ఇంకా పిల్లలు ఏం తింటారు? ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరందరూ టమాటా రైస్ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఏం కుక్ చేసినా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా స్పైసీ ఐటమ్స్ ఏం వేసుకోలేదు. అది ముందే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది ఇప్పుడు కలుపుకున్నాను. ఇది ఇంకా ఫ్రై చేసుకునే తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. సోయా మాత్రం లాస్ట్లో యాడ్ చేశాను. వాటర్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వీడియో మీ అందరూ చూస్తున్నారు కదా, మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్. అంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది తెలుసుకుందామని. క్యారెట్ వేసాను కదా, ఇప్పుడు క్యారెట్ వేసుకునే తర్వాత కలుపుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది వేగే లోపల నేనేమో 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాం కదా. నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అంటే కొద్దిగా మెత్తగా బాయిల్ అవుతుందని రైస్ వేసుకొని ఇప్పుడు కలుపుకున్నాను. కలుపుకునే తర్వాత ఉప్పు యాడ్ చేశాను. మన టేస్ట్కి సరిపడే అంత వేసుకోవాలి. అది ఇంకా రైస్ వేసి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను అన్నమాట.
അന്തിവാന മരയ്ക്കും മഞ്ചൾ അഗ്നി കൊഴുന്തിൽ പൂത്ത മഞ്ചൾ തങ്കത്തോട് ജനിത മഞ്ചൾ കൊണ്ടേ പൂവിൽ കുളിത്ത മഞ്ചൾ 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 മാലൈ. ఇంక ఇప్పుడు కలిపేసుకొని లాస్ట్లో సోయా యాడ్ చేశాను, కొత్తిమీర వేసుకున్నాను కొంచెం. ఇంకొకసారి కలుపుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యింది రైస్, అది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. నా టేస్టీ టమాటా రైస్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి రైతా యాడ్ చేసుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే please do like, share and subscribe to our channel.